తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీరాజనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేనక టిఫిన్ బాక్స్ తీసుకునే ముందు భాగ్యమ్మ గారికి కూడా నమస్కరించింది. సత్వరమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆవిడ దీవించింది. హరికృష్ణ మేనక కలిసే బయలుదేరారు. అతను మేనకని కంపెనీ గేటు దగ్గర వదిలాడు. అలా బెదురుచూపులు చూడకు, అక్కడ నిన్నెవరూ మింగర్లే, 2 రోజులు వెళ్ళావంటే నీకే అలవాటవుతుంది అని హెచ్చరిక చేసి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. మేనక గేటు దగ్గర గూర్ఖా అతనికి కార్డు చూపించి ఆ మిల్లు లోపల అడుగుపెట్టింది. మేనకకి ఈ ప్రపంచంలో తనకి కూడా ఒక స్థానం లభించినట్లుగా అనిపించసాగింది. సాయంత్రం అయింది. మేనక గబగబా ఇంటికి వచ్చింది. ఏం పని చేస్తావమ్మా అక్కడ? మంగమ్మ అడిగింది. ఏం లేదమ్మమ్మా, రంగులు అద్దకానికి తయారు చేసేటప్పుడు రంగులు తెచ్చి తొట్లల్లో కలపాలి. ఎంతెంత కలపాలో వాళ్ళు చెబుతారు, మనం వాళ్ళు చెప్పినట్టు చేయాలి అంది. ఆ రోజు ఉదయమే నిరంజనం గారి ఆవరణలో ఉన్న అవుట్ హౌస్లోకి మారారు. పాత ఇల్లు వదిలి వస్తుంటే మంగమ్మ ఏడ్చింది. భగవంతుడా, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో సుఖంగానే ఉన్నాం, ఇంతకంటే బాధల్లోకి మమ్మల్ని తొయ్యకు అనుకుంది. ఆ ఇల్లు మారటం ఆ ఇంట్లో మిగతా ముగ్గురికి ఇష్టం లేదు. మేనక మాటకి ఆ ఇంట్లో ఎదురులేదు. మేనక సాయంత్రం మిల్లు నుంచి రాగానే ఇల్లు గబగబా సర్దింది. స్టవ్ వెలిగించి సగ్గుబియ్యం పెట్టింది. పళ్ళెంలో సేమియా పోసింది. ఎందుకే ఇవి అంది మంగమ్మ. సాయంత్రం డాక్టర్ గారు భాగ్యమ్మ గారు వస్తారమ్మమ్మా, వాళ్ళకి ఏదైనా పెట్టవద్దు? అయ్యో రామా, నాతో మాట మాత్రం అనకపోతివేమే, నేను ఈ పాటికి ఏ గారెలో పూరీలో చేసి ఉంచేదాన్నిగా అంది మొహమాటంగా. ఎన్నింటికి వస్తారు? రాత్రి 8 అవుతుంది. అయితే ఈ లోపల మధుని తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేస్తాను. అలాగే అమ్మమ్మ అంది. రాత్రి 8 గంటల తర్వాత హరికృష్ణ వచ్చాడు. అతను ఒక్కడే రావటం చూసి అమ్మెక్కడా అని మేనక ఆదుర్దాగా అడిగింది. రాలేదు, ఆస్తమా అటాక్ వచ్చింది, ఇంజెక్షన్ చేశాను, పడుకుంది, రాలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దు అంది. సైకిల్ వరండా దిగువన పెట్టి లోపలికి వస్తూ అన్నాడు. అయ్యో, అమ్మ కూడా వస్తుందనుకున్నాను అంది నిరాశగా. హరికృష్ణ లోపలికి వచ్చాడు. మేనక కుర్చీ తెచ్చి వేసింది. అతను కూర్చున్నాడు. మాధవి మంగమ్మ గుడికి వెళ్లారు. శ్రీరంజని వంట ఇంట్లో పనిచేస్తోంది. మేనక చిన్న పలకల గిన్నెలో పాయసం పోసి తెచ్చింది. అరే, నేను కాఫీ ఇస్తావని అనుకున్నాను అన్నాడు. మేనక చెంచా అతని చేతికివ్వలేదు. తనే గిన్నెలో నుంచి దానితో పాయసం తీసి అతని నోటికి అందించింది. అతను ముగ్ధుడయ్యాడు. ముఖం కందినట్టు అయింది. పిచ్చమ్మాయి, నువ్వు ఇంత ఎమోషనల్ గర్లు అని నాకు తెలియదు సుమా. పాయసం చాలా బాగుంది, ఇంత రుచిగా ఉండటం నేనెప్పుడూ ఎరగను అన్నాడు. ఇంతలో మంగమ్మ మాధవి వచ్చారు. అమ్మగారు రాలేదా నాయనా అంటూ పలకరించింది. లేదండి అన్నాడు. మేనక లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా పాయసం తెచ్చి ఇచ్చింది. నీకోసం తనే స్వయంగా చేసింది నాయనా, నన్ను వంట ఇంటి దగ్గరికి కూడా రానియలేదు అంది మంగమ్మ. హరికృష్ణ చెంచాతో తింటూ, మిన్ను, నువ్వేమో నా నోరు తీపి చేశావు, కానీ నేనేమో ఒక చేదు వార్త చెప్పటానికి వచ్చాను అన్నాడు. చేదు వార్త ఏమిటది? మంచినీళ్లు తీసుకురావటానికి లోపలికి వెళ్ళబోతున్నదల్లా ఆగి వెనక్కి తిరుగుతూ అంది. నేను మెడ్రాస్ వెళుతున్నాను. అక్కడ ఒక నర్సింగ్ హోంలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉద్యోగం పోయినట్టే, ఎందుకంటే ఈ నర్సింగ్ హోం నుంచి అమెరికా వెళ్ళిన డాక్టర్ గారు తిరిగి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్, ఆయన రాకముందే ఉద్యోగం దొరికింది. నేను 10వ తేదీ లోపల మెడ్రాస్లో జాయిన్ అవ్వాలి. 10వ తేదీయా? ఈరోజు 4వ తేదీ అంది మేనక గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ. అవును, ఈ 5-6 రోజుల్లో సామాన్ సర్ది పంపాలి. ఇక్కడ ఛార్జీ అప్పచెప్పాలి. తెలిసిన వాళ్ళు భోజనానికి పిలిచారు, వెళ్ళాలి. అతను కాళ్ళు చాచుకుని కూర్చుంటూ అన్నాడు. మేనక మంచినీళ్ళలో మాటే మర్చిపోయిందానిలా అక్కడే నిలబడిపోయి అతని వైపు చూస్తోంది. మంచినీళ్లు కావాలి అన్నాడతను గిన్నె క్రింద పెడుతూ. మధు, తీసుకురా మెల్లని స్వరంతో అంది. మేనక అతనికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ ఇంకేదైనా ఉద్యోగం దొరకదా అంది. పిచ్చి మిన్ను, డాక్టర్లు ఎన్ని వేల మంది నిరుద్యోగులుగా ఉన్నారో నీకు తెలియదు. ఇక్కడ దొరికితే అంత దూరం ఎందుకు వెళ్తాను అన్నాడు. మాధవి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.
అతను మాధవి చదువు గురించి అడిగాడు. మంగమ్మ ఆరోగ్యం పరీక్ష చేశాడు, మందులు రాసిచ్చాడు. మంగమ్మ అతనిని భోజనం చేయమని బలవంతం చేసింది. భోజనమా? ఇప్పుడు కాదు. ఒక ఫ్రెండ్కి 9 గంటలకు వస్తానని మాటిచ్చాను. ఇంకోసారి తప్పక వస్తాను అన్నాడు. అతను అందరితో చెప్పి వెళ్ళటానికి బయలుదేరాడు. మేనక అతన్ని సాగనంపటానికి పెద్ద గేటు వరకు వచ్చింది. అక్కడంతా పిండారబోసినట్లు వెన్నెల పరుచుకుని ఉంది. ఆవరణలో ఉన్న వేప చెట్టు మీద రాత్రి పిట్ట ఏదో కువ్వకువ్వమంటోంది. ఆవరణలో గేటు పక్కన ఉన్న నైట్ క్వీన్ పరిమళం మత్తెక్కినట్లుగా సువాసనలు విరజిమ్ముతోంది. అబ్బా, నైట్ క్వీన్ నాకెంతో ఇష్టం. ముక్కుపుటాలు పెద్దవి చేసి గాలి పిలుస్తూ అన్నాడతను, గాలిలో చెయ్యి తిప్పుతూ. ఈ వాసన పట్టుకుని జేబులో నింపుకోవాలని అనిపిస్తోంది, కానీ దొరకదుగా అన్నాడు. నాకు కూడా చాలా ఇష్టం అంది మేనక. నేను క్లినిక్ పెట్టుకుంటే దాని ఆవరణ నిండా ఇవే మొక్కలు వేసేస్తాను అన్నాడు. మేనక మాట్లాడలేదు. వెళ్తాను మిన్ను అన్నాడతను సైకిల్ ఎక్కుతూ. మేనక సమాధానం చెప్పలేదు. నిన్నే వెళుతున్నాను హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. ఊరు ఎప్పుడు వెళ్ళాలి అని మెల్లని స్వరంతో అంది. చెప్పానుగా 10వ తేదీ లోపల. ఇంకా 5 రోజులు ఉంటాను. ఒక కాలు ఫెడల్ మీద మరో కాలు క్రింద ఆనించి చేతి 5 వేళ్ళు మాంత్రికుడిలా చూపిస్తూ అన్నాడు. వస్తాను, నా కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. గుడ్ నైట్ అన్నాడు బయలుదేరుతూ. గుడ్ నైట్ అస్పష్టంగా అంది. సైకిల్ మీద అతను దూరంగా కనిపించకుండా అదృశ్యమయ్యే వరకు చూస్తూనే ఉంది. అతను పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోయాడు. నైట్ క్వీన్ పరిమళం ఆ గాలి అంతా నిండిపోయినట్టుగా ఇంకా ఇంకా మత్తెక్కిస్తోంది. ఆ సువాసనలంటే అతనికి ఇష్టమట. సాధ్యం కాదు, కానీ అయితే మాత్రం ఆ సువాసనలు పట్టుకుని జేబులో నింపుకోవాలని అనిపిస్తుందట. మేనకకి ఆ క్షణంలో అతను కూడా ఆ నైట్ క్వీన్ పరిమళం లాగానే అనిపించాడు. తనకి ఏమాత్రం సాధ్యం కాదు, లేకపోతే అతన్ని ఈ ఊరి నుంచి వెళ్ళనిచ్చేది కాదు. అతనికి ఇక్కడే ఉద్యోగం వచ్చేటట్టు చేసేది. నైట్ క్వీన్ పరిమళం పట్టుకోవటం ఎంత అసాధ్యమో ఇది కూడా అంతే. కానీ మనసు మహా చెడ్డది. అందదని తెలిసి కూడా ఆశపడక మానదు. భగవంతుడా, ఏదైనా అద్భుతం జరిగి అతనికి ఇక్కడే ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది. మేనక గేటు వేసి తిరిగి వచ్చింది. సరాసరి ఇంట్లోకి వెళ్ళలేదు. వెళ్ళాలని అనిపించలేదు. వరండా మెట్టు మీద చెంపకి చెయ్యి ఆనించుకుని కూర్చుంది. రాత్రివేళ అవడం వల్ల గాలికి కొమ్మల ఆకులు రాచుకున్న సవ్వడి మినహా ఇంకే శబ్దమూ వినిపించటం లేదు. అతను వెళ్ళిపోతున్నాడు. ఈ ఊరు నుంచి దూరంగా, చాలా దూరంగా. మేనకకి ఎలాగో ఉంది. ఈరోజు ఉదయం నుంచి తను పెద్ద అదృష్టవంతురాలు అనుకున్నట్టుగా పొంగి పొరలిపోతున్న ఆనందపు పొంగు మెల్లగా తీసేస్తున్నట్టు అనిపించసాగింది. ఇంకో భావం కెరటంలా ఉవ్వెత్తున లేచి వస్తోంది. అది విచారం, నిరాశ. మేనకకి ఉదయం ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి జీవితంలో అన్నీ లభించినట్టుగా ఆనందంగా, అద్భుతంగా అనిపించింది. హరికృష్ణ వెళ్ళిపోతాడట. మేనకకి ఎందుకో తెలియదు, ఏదో ఒంటరితనంగా అనిపించసాగింది. చెప్పలేనంత బాధగా ఉంది. ఈ బాధ ఏమిటో హరికృష్ణకి చెప్పినా అర్థం కాదు. పిచ్చి పిల్లవి నువ్వు అంటూ నవ్వి తోసిపారేస్తాడు. మిన్ను, అదేమిటే అక్కడ కూర్చున్నావు? లోపలికి రా. శ్రీరంజని వచ్చి పిలిచింది. మేనక లోపలికి వచ్చి మంచం మీద పడుకుంది. హరికృష్ణ వెళ్ళిపోతాడట. గాలిలో అంతా ఇదే భావం వ్యాపించినట్టుగా ఉంది. మేనక ఆ రాత్రంతా కన్ను మూయలేదు. అలాగే ఆలోచిస్తూ పడుకుంది. హరికృష్ణ ఊరు వెళ్ళేది ఆ రోజునే. ప్రయాణపు ఏర్పాట్లన్నీ ముగిసినాయి. ఈ 5 రోజులు 5 నిమిషాల్లా అయిపోయినాయి. భాగ్యమ్మ గారి ద్వారా తెలిసింది. హరికృష్ణకి మెడ్రాస్లో ఆ ఉద్యోగం కాబోయే మామగారైన భీమశంకరం గారి ద్వారా వచ్చిందట. అక్కడి నుంచి హరికృష్ణ ఫారెన్ వెళ్లే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. పెళ్లి కూడా మెడ్రాస్లోనే జరుగుతుంది. మేనక ఈ 5 రోజుల నుంచి నిద్రేపోలేదు. అన్నం తింటుంటే సహించటం లేదు. మనసంతా చెప్పలేని దిగులుగా ఉంది. ఆ బాధ ఏమిటో మేనకకే అర్థం కావడం లేదు. హరికృష్ణ ఆ ఊరు నుంచి వెళ్ళిపోతుంటే ప్రియమైన వస్తువు ఏదో దూరం అయిపోతున్న భావం గుండెలని కలిచివేస్తోంది. భాగ్యమ్మ గారు మేనకని ఉదయం ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు కనిపించి వెళ్ళమని కబురు చేసింది. మేనక వెళ్ళింది. ఇంటిలో సామానంతా సర్దేసినట్టున్నారు. ఇల్లు బోసిగా ఉంది. ఇల్లు తన మనసులాగానే కనిపించింది మేనకకి. వచ్చావా? రామ్మా, ఇలా రా, కూర్చో అంది భాగ్యమ్మగారు.
మేనక కూర్చుంది. భాగ్యమ్మ గారు కొత్త చీర జాకెట్ గుడ్డ తెచ్చి మేనక చేతుల్లో పెట్టి కట్టుకో అంది. ఇప్పుడెందుకమ్మా అంది మేనక. కట్టుకో, నా సంతోషంగా ఏదో ఇచ్చాను, కాదనకు అంది. చిన్ని నీలం పువ్వులు పెద్ద బార్డర్ ఉన్న కాశ్మీరీ సిల్కు చీర అది. మేనక అట్టే చెప్పించుకుంటూ వెళ్ళి కట్టుకు వచ్చింది. కొత్త చీరలో మేనకని చూడగానే భాగ్యమ్మ గారు సంతోషంగా చూస్తూ, బాగుంది, అబ్బాయి అంటూనే ఉన్నాడు నీకిది బాగుంటుందని. వెళ్ళు, కృష్ణకి చూపించిరా, గదిలో ఉన్నాడు. ఇదిగో ఈ కాఫీ ఇచ్చిరా వాడికి, కాఫీ కప్పు ఇస్తూ అంది. మేనక కాఫీ కప్పు తీసుకుని హరికృష్ణ గదిలోకి వచ్చింది. అక్కడ అతను పెట్టి సర్దుతున్నాడు. అడుగుల చప్పుడు వినగానే తిరిగి చూశాడు. మేనకని చూడగానే ఒక్క క్షణం చేస్తున్న పని మర్చిపోయినట్టుగా అలాగే ఉండిపోయాడు. అతని కళ్ళు కొత్త చీరని, చీరలో ఉన్న మిన్నూని క్షణంసేపు తదేకంగా పరిశీలించినాయి. తర్వాత చిరునవ్వుతో, మిన్నూ, చీర బాగుంది, నీకు నచ్చిందా అన్నాడు. నచ్చింది అన్నట్టు తలూపింది. మేనక అతని దగ్గరగా వచ్చి కాఫీ ఇచ్చింది. కాఫీ తీసుకుంటున్న అతను మేనకని చూస్తున్నాడు. మిన్నూ, మేము ఊరు వెళ్ళిపోతున్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా చిరునవ్వుతో అడిగాడు. మేనక చివ్వున తలెత్తి చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకుతున్నాయి. పెదవులు దుఃఖంతో బిగబట్టుకుంటున్నట్టు అదురుతున్నాయి. హఠాత్తుగా మేనక ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. హరికృష్ణ తెల్లబోయాడు. అరే, ఇదేమిటి మిన్నూ? అతను కాఫీ పక్కన పెట్టి మిన్నూని పట్టుకున్నాడు. ఏమైంది మిన్నూ, ఏమైంది? భుజాలు కుదుపుతూ అడిగాడు. మిన్నూ జవాబు చెప్పలేదు. దుఃఖపు కెరటం అతను అడిగిన కొద్దీ ఇంకా ఉవ్వెత్తున పొంగి వచ్చింది. అరే పిచ్చిపిల్ల, ఏమిటిది? అతను అంటుండగానే మేనక అతనికి దగ్గరైందో లేక అతనే దగ్గరికి తీసుకున్నాడో. మేనక మాత్రం అతని చేతుల మధ్యకి వచ్చి అతని గుండెల్లో ముఖం దాచుకొని ఏడుస్తోంది. ఎందుకు ఎందుకు అన్నాడు. అతనికి మేనక చెప్పకుండానే అర్థమైపోయింది. తాము ఊరు వెళ్ళిపోతున్నాం, దూరం అయిపోతున్నాం అనే బాధ అది. మేనక ఇంత సీరియస్గా అవుతుందని అతను అనుకోలేదు. మేనకని కదిల్చి వేస్తున్న ఆ దుఃఖం చూస్తుంటే అతనికి ఎలాగూ ఉంది. అప్రయత్నంగా అతని చేతులు మేనక తలని గుండెలకి అదుముకున్నాయి. పిచ్చమ్మాయి, మేమెక్కడికి వెళ్తున్నాం? ఎన్ని సముద్రాలు దాటి వెళ్తున్నాం? ఆఫ్టర్ ఆల్ మెడ్రాస్, అంతేగా? ఈ సాయంత్రం రైలు ఎక్కితే తెల్లవారేసరికి మెడ్రాస్లో ఉంటావు. నేనైనా అంతే. ఊరుకో ఊరుకో, నేను ఉత్తరాలు రాస్తూనే ఉంటానుగా, నువ్వు జవాబులు రాద్దు గాని, సరేనా? చూడు, ఏడుస్తున్న మేనక ముఖం బలవంతంగా ఎత్తి ఎర్రబడి వాచిన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. మనుష్యుల మనసుల్లో జ్ఞాపకం ఉంటే దూరం అనేది ఎంతైనా లెక్కలోకి రాదు. నీ కుందేలు బొమ్మ నా వెంటే ఉంటుంది. దాన్ని చూసి నిన్ను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. నువ్వు నన్ను ఎలా గుర్తు తెచ్చుకుంటావో చెప్పు అన్నాడు. నేను తినే అన్నం, ఉండే ఇల్లు, చేసే ఉద్యోగం మీరు చూపించిందేగా నాకెప్పుడూ గుర్తుంటారు. ఆమె అన్న ఆ తీరుకి అతను చకితుడైనాడు. మేనక ముఖం భావావేశంతో కందిపోయింది. అదిగో అదే, అంత పెద్ద మాటలు అనకూడదని చెప్పానా లేదా? మందలింపుగా అన్నాడు. నువ్వు ఒట్టి పిచ్చిపిల్లవి, నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకేం తెలియటం లేదు అన్నాడు. జేబులోంచి జేబురుమాలు తీసి కళ్ళు తుడిచాడు. మేనక ఆ జేబురుమాలు తీసుకుంది. అతను వెళ్ళి కాఫీ తీసుకున్నాడు. మేనక వెళ్ళి అతని బట్టలు సర్దసాగింది. హరికృష్ణ మంచం మీద కూర్చుని మేనకనే చూస్తున్నాడు. అతను మేనకలో కొత్త భావం ఏదో చూసినట్టుగా, అది ఇంత క్రితం మేనక ముఖం గుండెలకి ఆనించుకున్నప్పుడు గుండెల్ని తాకినట్టుగా అనిపిస్తోంది. అతను చకితుడైనాడు. తనని తాను నిలవరించుకుంటున్నట్టుగా కూర్చున్నాడు. ఇంతలో భాగ్యమ్మ గారు అక్కడికి వచ్చింది. కృష్ణ, ట్రైన్కి వెళ్లే ముందు రాజారావు గారి ఇంటికి వెళ్ళి వారికి కనిపించి వెళ్ళాలిరా అంది. అలాగేనమ్మా అన్నాడు. మేనక ఆ పూట కంపెనీ మానేస్తానంది. కానీ హరికృష్ణ ఊరుకోలేదు. వెళ్ళు, వెళ్ళి 1 గంట ముందు వచ్చేయి అన్నాడు. భాగ్యమ్మ గారు కూడా అదే మాట చెప్పడంతో మేనక తప్పనిసరిగా వెళ్ళింది. సాయంత్రం 4 గంటలైంది. మేనక పనిలో నుంచి అప్పటికి బయటపడడం గగనమైంది. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని బయటకు వచ్చేసరికి 4:30 అయింది. అక్కడ రిక్షా గానీ ఆటో గానీ ఏదీ దొరకలేదు. స్టేషన్ చాలా దూరంగా ఉంది. ఎంతసేపు చూసినా బస్సు రాలేదు. చివరికి ఒక ఆటో వచ్చింది. మేనక అందులో బయలుదేరింది. ఆటో టైరు దోవలో పంచర్ అయ్యి ఆగిపోయింది. మేనక ఇంకో ఆటో ఎక్కి స్టేషన్కి వచ్చింది. ప్లాట్ఫారం టికెట్ కొనుక్కొని మేనక పరిగెత్తుకుంటూ స్టేషన్లోకి వచ్చింది.
అప్పటికి 2 నిమిషాల క్రితమే మెడ్రాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్ళిపోయింది. దూరంగా పొగలు చిమ్ముతూ, కూత వేస్తూ, మలుపులు తిరుగుతూ, అదృశ్యమైపోతూ కనిపించింది. మేనక స్థానువులా నిలబడిపోయింది. ముఖం నిండా చెమటలు దిగకారుతున్నాయి. భాగ్యమ్మ గారికి ఇవ్వాలని స్వీట్ ప్యాకెట్ తెచ్చింది. మేనక మనస్సు నీళ్లు కారిపోయింది. హుస్సూరంటూ వెనక్కు తిరిగి బయలుదేరింది. తిరిగి వచ్చేస్తుంటే మేనకకి భయంకరమైన ఒంటరితనంగా అనిపించసాగింది. హరికృష్ణని ఆఖరిసారి చూడలేదే, మాట్లాడలేదే. మేనకకి తనలో సగభాగం వెళ్ళిపోయినట్టే ఉంది. వారం రోజుల తర్వాత మేనక కంపెనీ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆ రోజు ఎండ బాగా ఉంది. బాగా చెమట పోస్తోంది. మేనక ఇంటికి రాగానే జడ విప్పి ముడి వేసుకుని స్నానానికి వెళ్ళబోతుంటే శ్రీరంజని, మిన్నో, నీకు ఉత్తరం వచ్చిందే అంటూ ఒక కవర్ తెచ్చి ఇచ్చింది. ఉత్తరమా? నాకా? తువాలు భుజం మీద వేసుకుని స్నానానికి వెళ్ళబోతున్న మేనక చివ్వున వెనక్కు తిరిగింది. ఎవరు రాశారమ్మా అంది. చూడు నువ్వే అని తల్లి లోపలికి వెళ్ళింది. మేనక ఉత్తరం చూసింది. కవర్ చించే ఉంది. హరికృష్ణ రాశాడు. మేనక కళ్ళు ఆనందంగా, సంభ్రమంగా ఆ ఉత్తరంలో అక్షరాల వెంట పరిగెత్తినాయి. ఉత్తరం క్లుప్తంగా, చిన్నదిగా ఉంది. చిరంజీవి మేనకకి. హరికృష్ణ ఆశీస్సులతో రాయినది. మేము ఇక్కడ క్షేమం, మీరంతా క్షేమం అని తలుస్తాను. మేము ఇక్కడికి రాగానే అమ్మ బాగా సుస్థి పడింది. ఇప్పుడు కాస్త పర్వాలేదు. కొత్త ఇల్లు, కొత్త ఉద్యోగం. ఇంటికి హాస్పిటల్కి బోలెడు దూరం. ఈ హడావిడిలో వెంటనే జాబు రాయలేకపోయాను. నువ్వు ఆ రోజు స్టేషన్కి వస్తావని ఎంతో ఎదురు చూశాం. కానీ నువ్వు రాలేదు. బహుశా వీలై ఉండదని అనుకుంటున్నాను. అమ్మమ్మ ఎలా ఉన్నారు? ఇంకా వెన్నునొప్పి వస్తోందా? అమ్మకి నా నమస్కారాలు. మధు కాలేజీకి వెళ్తోందా? నీ ఉద్యోగం ఎలా ఉంది? మిన్ను, నువ్వు మీ ఇంటికి మగపిల్లాడివి. సంసార భారం అంతా ఇంత చిన్న వయసులో నీ భుజాల మీద పడటం నిజంగా దురదృష్టమే. ఉద్యోగం జాగ్రత్తగా చూసుకో. అమ్మ మిమ్మల్ని అందరినీ అడిగినట్లు రాయమంది. నా వివాహం జూన్ 6వ తేదీకి వాయిదా పడింది. అక్కడ విశేషాలతో మీ క్షేమ సమాచారాలు తెలపగలవు. వెంటనే జవాబు రాయి. ఇట్లు ఆశీస్సులతో హరికృష్ణ. మేనక అక్కడ నిలబడి చదవటం పూర్తి కాగానే ముఖంలోకి సంతోషం పొంగులా వచ్చింది. అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని మళ్ళీ చదివింది. స్నానం చేసి వచ్చి చదివింది. మళ్ళా భోజనం చేసి పడుకోబోయే ముందు చదివింది. తమకెవరికి అసలు ఎప్పుడూ ఉత్తరాలు రావు. తనకి ఉత్తరం వస్తే చింపి చదవవద్దని అమ్మకి, అమ్మమ్మకి చెప్పాలని అనిపించింది. హరికృష్ణ వ్రాసిన ఉత్తరంలో రహస్యాలేమీ లేవు. అది ఆ కుటుంబానికి అందరికీ చెందే ఉత్తరమే. కానీ మేనక అలా భావించలేదు. అది తన సొంతంగా అనిపించింది. పెట్టెలో దాచుకుంది. మేనక ఆ రాత్రి జవాబు రాసింది. మొదట ఏమని సంబోధించాలో తెలియలేదు. హరికృష్ణ అంటే బాగాలేదు, డాక్టర్ గారు అన్నా బాగాలేదు. చివరికి ఎలాంటి సంబోధన లేకుండా మీకు మేనక రాయినది అంటూ మొదలుపెట్టింది. నేనిక్కడ క్షేమం, మీ క్షేమం తెలియచేయవలెను. అమ్మకి ఇప్పుడు బాగా కులాస చిక్కిందని తెలుస్తాను అని వ్రాస్తూ ఆ రోజు స్టేషన్కి తను ఎలా రాలేకపోయిందో వివరంగా రాసింది. ఉత్తరం చివర్లో తనకి ప్రియమైన వారికి దూరం అయిపోయినట్లుగా అంత బాధగా ఉందని రాసింది. తను జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటున్నానని తెలియచేసింది. వెంటనే జవాబు వ్రాయమని అర్థిస్తూ ఉత్తరం రాసింది. హరికృష్ణ వెంటనే జవాబు రాశాడు. అందులో ఈసారి ప్రియమైన మిన్ను అని సంబోధించాడు. తనని పేరు లేకుండా సంబోధించవద్దని, అమ్మ పిలిచినట్టు కృష్ణ అని పిలవమని అడిగాడు. చివర్లో, ఈరోజు మా కాబోయే మామగారి ఇంటికి భోజనానికి వెళ్ళాను. వాళ్ళు భోజనంలో పాయసం ఇచ్చారు. అది తింటుంటే నువ్వే గుర్తుకొచ్చావు. ఆ పాయసం ఏమీ బాగాలేదు. బహుశా నా జీవితంలో ఇంకెవరిచ్చినా నాకు నచ్చదేమో అని రాశాడు. రేఖ తను కలిసి హిందీ సినిమా చూశారట. ఉత్తరం చివర్లో, నువ్వు సరిగ్గా భోజనం చేస్తున్నావా లేదా? నాకు నెలకోసారి నీ వెయిట్ చూపించే కార్డు పంపాల్సిందే. నువ్వు ఉత్తరాలు రాస్తూ ఉండు, నేను జవాబు రాస్తాను. ఆలస్యమైతే ఏమీ అనుకోవద్దు అని రాశాడు. మేనక వెయిట్ చూసుకుని ఆ కార్డు అతనికి ఉత్తరంతో జతపరిచి పంపింది. ఆ కార్డు వెనక ఇంగ్లీష్లో, నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు దూరం అవటం వల్ల నీకు జీవితం అంతా వెలితిగా, శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది అని ఉంది. మేనకకి హరికృష్ణ అది చదువుతాడా అసలు అనిపించింది. పరస్పర ఉత్తరాలు రాసుకోవటం దినచర్య అయింది. ఒకసారి మేనక రాసింది, కృష్ణ, ఈ ఉత్తరం రాస్తుంటే నైట్ క్వీన్ వాసనలు కిటికీలోంచి వస్తున్నాయి.
నాకు ఎప్పుడు నైట్ క్వీన్ వాసన వేసినా నువ్వే గుర్తుకొస్తావు. సాధ్యం కాదు గాని లేకపోతే ఆ వాసన చేతులతో పోగు చేసి తెచ్చి ఈ ఉత్తరంలో మూటకట్టి పంపాలని అనిపిస్తోంది అని వ్రాసింది. ఆ ఉత్తరానికి మీనక ఎదురు చూసినట్టుగా వెంటనే జవాబు రాలేదు. వారం రోజుల తర్వాత వచ్చింది. హరికృష్ణ ఊర్లో లేడట. రేఖతో కలిసి మహాబలిపురం వెళ్ళాడట. ఆ ఉత్తరంతో పాటు పెళ్లి శుభలేఖ కూడా వచ్చింది. మీరంతా తప్పకుండా రావాలి అని భాగ్యమ్మగారు కూడా వ్రాసింది. శుభలేఖ చూడగానే మేనకకి ఎలాగో అనిపించింది. శుభలేఖ ఎంతో అందంగా ముచ్చటగా ప్రింట్ అయింది. రేఖ హరికృష్ణ పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఆ ఇద్దరూ తమ పెళ్లికి రమ్మనమని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. మేనక చాలాసేపు ఆ శుభలేఖనే చూస్తూ కూర్చుండిపోయింది. పెళ్ళి అంటే ఆడపిల్ల జీవితంలో ఎంతో మనోహరమైన కమనీయమైన అనుభవం. పెళ్లితో జీవిత నౌక ఒక తీరానికి చేరుకుంటుంది. మేనక కళ్ళ ముందు అక్షరాలు చెరిగినట్టు అయినాయి. అక్కడ రేఖకి బదులు మేనక అని కనిపిస్తోంది. తనకి కూడా తండ్రి ఉంటే ఇలాంటి కోరిక నిజమయ్యేదే. మేనకకి వెంటనే ప్రభాకరం నవ్వు మాటలు వికటాటహాసంతో గుర్తుకు వచ్చాయి. మేనకకి ఆనాడు తెలియక రోషంతో బాధపడింది, ఆవేశపడింది. ఈనాడు అర్థమవుతోంది ప్రభాకరం మాటల్లో తప్పే ఉందని. తన అదృష్టం అంతేగా. మేనక ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆ తర్వాత హరికృష్ణ పెళ్లి హడావిడిలో పడినట్టుగా ఉత్తరాలు రావటం మానేసినాయి. మంగమ్మకి బాగా సుస్థిగా ఉంది. మేనక మంచి గ్రీటింగ్ కార్డు కొని తెచ్చింది. అది పోస్టు చేసింది. తను రాలేని నిస్సహాయతను తెలియచేస్తూ ఉత్తరం రాసింది. హరికృష్ణ దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం రాలేదు. మేనక రాస్తే హరికృష్ణ లేడని, భార్యతో నార్త్ చూడడానికి వెళ్ళాడని భాగ్యమ్మగారు రాసింది. అదే ఆఖరి ఉత్తరం అయింది. రోజులు గడుస్తున్నాయి, వారాలు తిరుగుతున్నాయి. మేనక దైనందిన జీవితం ఇప్పుడు ఒక క్రమపద్ధతిలోకి వచ్చింది. సరైన పట్టాల మీద రైలులా నిరాటంకంగా వెళ్ళిపోతోంది. మేనక మాధవి ఇద్దరూ ఉదయం లేస్తారు. స్నానం చేసి శ్రీరంజని పెట్టిన భోజనం తినేస్తారు. మాధవి పుస్తకాలు టిఫిన్ బాక్సు తీసుకొని, మేనక గొడుగు టిఫిన్ బాక్సు పట్టుకొని 9 గంటలకల్లా ఇంట్లోంచి బయలుదేరతారు. 2 ఫర్లాంగులు నడిచిన తర్వాత బస్టాప్ వస్తుంది. మాధవి కుడివైపు కాలేజీకి వెళ్లే బస్సు ఎక్కితే మేనక రోడ్డు దాటి వెళ్ళి ఎడంవైపు కంపెనీకి వెళ్లే బస్సు ఎక్కుతుంది. నెల తిరిగేసరికి లెక్క చూసుకుంటే కేవలం ఇద్దరి బస్సు ఛార్జీలకే 60 రూపాయలు అయిపోయినాయి. అది కాకుండా ఒక్కొక్క రోజు బస్సు దొరక్కపోతే రూపాయి ఇచ్చి రిక్షాలో రావాలి. మేనక ఈ ఖర్చుని తగ్గించే ఉపాయం ఏమిటా అని ఆలోచించింది. మేనక నిరంజనం గారి ద్వారా వాయిదా పద్ధతుల మీద చెల్లించేట్టు సైకిల్ ఒకటి కొన్నది. మేనక చిన్నప్పుడెప్పుడో పక్కింటి కుర్రాడి దగ్గర సైకిల్ నేర్చుకుంది. ఒకసారి దాని మీద నుంచి పడిన దెబ్బ మోచేతి మీద ఇప్పటికీ మచ్చగా ఉంది. ఒకసారి మంగమ్మ చూసి ఇంట్లోకి పిలిచి, ఇంకోసారి సైకిల్ ముట్టుకుంటే కాళ్ళు విరగ్గొడతాను అని చెప్పింది. మేనక సరదాగా నేర్చుకున్న ఆ అనుభవం ఇప్పుడు కాస్త అభ్యాసంతో బాగా వచ్చేసింది. మేనక సైకిల్ తీసుకొని వస్తే మంగమ్మ బుగ్గలు నొక్కుకుంది. అందరూ నవ్వురటే అంది. నవ్వని అమ్మమ్మ, మనకేం, నేనేం చెడ్డ పని చేయటం లేదుగా అంది. మేనక ఆ రోజు నుంచి మాధవిని సైకిల్ మీద ఎక్కించుకుని కాలేజీ దగ్గర దింపి తను కంపెనీకి వెళ్ళేది. మొదటి రోజుల్లో మేనక మాధవి సైకిల్ మీద వెళ్తుంటే వీధిలో మిగతా మగవాళ్ళు ఈలలు వేసేవాళ్ళు, వెక్కిరింపుగా ఏదో ఒకటి అనేవాళ్ళు. మాధవి మొహమాటంగా బాధగా, చూడక్క ఎలా వెక్కిరిస్తున్నారో అంది. వెక్కిరించుకొనివే మధు, అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, వెక్కిరించిన వాళ్ల ముఖాలే వికృతంగా అవుతాయని. పాపం ఆ సుంఠలకి ఆ విషయం తెలియక వెక్కిరిస్తారు. వాళ్ళని చూసి మనం జాలిపడాలి. చూడు, ఆ బస్టాప్ దగ్గర ఎంతమంది అమ్మాయిలున్నారో. వాళ్ళల్లో ఎవ్వరికీ కొత్త పని చేయాలని ధైర్యం ఉండదు. సైకిల్ ఎక్కితే ఏమవుతుందట? అదే చూడు, మళ్ళా కారు నడిపే అమ్మాయిని విచిత్రంగా గౌరవంగా చూస్తారు. కారుకి సైకిల్కి తేడా ఏమిటే? ఒక్క డబ్బు తప్ప అంది. ఎవరు వెక్కిరించినా హేళన చేసినా మేనక లక్ష్య పెట్టలేదు. అందరికీ అలవాటైపోయి వెక్కిరింతలు తగ్గినాయి. కొన్ని రోజులు గడిచేసరికి ఆ వీధిలో ఇంకో 2-3 ఆడపిల్లలు సైకిళ్లు తొక్కసాగారు. మాధవి సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చదువుకుంటూ కూర్చుంటుంది. మేనక వచ్చే వరకు భోజనం చేయదు. ఉదయం విడివిడిగా తిన్నా సాయంత్రం మాత్రం నలుగురు కూర్చొని కలిసి భోజనం చేయాల్సిందే. బజారు పనులు మంగమ్మ చూస్తుంది. ఇంట్లో వంట పని అంతా శ్రీరంజనిది. సెలవులు వస్తే మేనక మాధవి కలిసి బట్టలు ఉతుక్కొని ఇస్త్రీ చేస్తారు. ఇప్పుడు ఆ ఇంట్లో పస్తులు అనే మాట వినబడడం లేదు. నలుగురికి బట్టల దరిద్రం కూడా లేదు.
మేనకకి జీవితం స్వర్గతుల్యంగా ఉంది. కంపెనీలో కూడా మేనక నిరంజనం గారి తాలూకుగా రావటం వల్ల మిగతా వాళ్ళు చాలా మర్యాదగా చూసేవాళ్ళు. మేనక కూడా పని బాగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఎవరితోనూ పోట్లాటలు లేవు. ఇంట్లో డబ్బు ఇబ్బంది లేదు. కంపెనీలో కూడా మర్యాద మన్ననలే ఉన్నాయి. ఇంట్లో మగదిక్కు లేదని ఎవరూ తిరస్కారంగా చూసే పద్ధతి లేదు. మేనకకి ఎంతో హాయిగా ఉంది. మేనక మాధవి కలిసే పడుకుంటారు. మాధవి కాలేజీ కబుర్లు చెబుతుంది. మేనక కంపెనీలో విశేషాలు వివరిస్తుంది. బట్టల విషయంలో కాలేజీకి వెళ్లే మాధవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. మంచి చీర ఉంటే ఇది మాధవికే బాగుంటుంది అనుకునేది. మాధవి చదువుకోవటానికి టేబుల్ ల్యాంపు కొన్నది మేనక. రాత్రివేళ మాధవి చదువుకొని నిద్రపోతే మేనక తనే టేబుల్ సర్ది లైట్ తీసేసేది. మాధవి పుస్తకాల మీద మాధవి ఇంటర్ అని ఉంటే ఆ అక్షరాలని మేనక ఇంటర్ సెకండ్ ఇయర్గా చదువుకొని మురిసిపోయేది. నిద్రపోతున్న మాధవిని చూస్తుంటే మేనకకి అనిపించేది, మధు నువ్వు అదృష్టవంతురాలివే, అందుకే నాకంటే చిన్నదానివిగా పుట్టావు అనుకునేది. పరీక్షలు వస్తే మాధవిని ఎంతో అపురూపంగా చూసేది. తెల్లవారుజామున లేపేది. మధు చదువుకుంటుంటే ఇంట్లో శబ్దం చేయవద్దని తల్లికి అమ్మమ్మకి హెచ్చరికలు చేసేది. అదే కాలేజీలో ఫణిభూషణ్ రావు రెండో కూతురు కూడా చదువుకుంటోంది. ఆ అమ్మాయి పేరు రజని. రజని కూడా మాధవి గ్రూపే. ఇద్దరూ ఒకే క్లాసు. ఒకసారి తెలియక రజని బాగానే మాట్లాడింది. గేట్లో నుంచి ఇద్దరూ వస్తుంటే కూతుర్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఫణిభూషణ్ రావు కారులో కూర్చొని చూశాడు. మాధవిని ఆయనకి రజని పరిచయం చేసింది. ఆయనను చూడగానే మాధవి తడబడింది. భయంగా చూసింది. తప్పు చేసిన దానిలా తలదించుకుంది. ఆయన ఏమీ అనలేదు. కూతురి వైపు కోపంగా చూశాడు. అడ్డమైన వాళ్ళు నీకు స్నేహితులే కసిరినట్టుగా అని డోర్ తెరిచాడు. రజని అందులో కూర్చుంది. ఆ రోజు ఇంటికి వచ్చిన మాధవి పుస్తకాలు గిరాటు కొట్టి నేనింక కాలేజీకి వెళ్ళనమ్మా అని జరిగిందంతా చెప్పేసింది. మేనక సాయంత్రం వచ్చేసరికి మాధవి మంచం మీద గోడవైపుకి తిరిగి పడుకుంది. శ్రీరంజని ఏడుస్తోంది. ఏమైందమ్మా అంది మేనక. ఏం లేదు అంది శ్రీరంజని. మధు అలా పడుకుందేం, ఒంట్లో బాగలేదా ఆదుర్దాగా మంచం దగ్గరికి వస్తూ అంది. మధు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళదట అంది మంగమ్మ. వెళ్ళదా? ఏమైంది? ఎందుకు? మంగమ్మ మాధవి చెప్పిందంతా ఏకరువు పెట్టింది. ఒక్క నిమిషం మేనక నిశ్చేష్టురాలైనట్టు నిలబడిపోయింది. మేనక ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రబడిపోయింది. మంగమ్మ చెప్పేదంతా వినగానే ఒక్క ఉదుటున వెళ్ళి మాధవి కప్పుకున్న దుప్పటిలాగి దూరంగా విసిరికొట్టి మాధవి రెక్కపట్టి లాగి కూర్చోబెట్టింది. ఏమే మధు, ఇదేనా నువ్వనేది అంది. మాధవి మాట్లాడలేదు. నువ్వెందుకు వెళ్ళవు? అడ్డమైన వాళ్ళు ఎవరెవరో చదువుతుంటే నువ్వు మానేస్తావా? ఎందుకు మానేస్తావే నిలదీసింది. ఇది కాలేజీ అంతా తెలిస్తే బాగుండదక్క, నాకెలాగో ఉంటుంది మెల్లని స్వరంతో అంది. ఎలాగో ఉంటుంది మేనక విక్కిరిస్తూ అంది. నీకు ఆ మాట అనటానికి సిగ్గులేదు? ఎలాగో ఎందుకుండాలి? నువ్వేమైనా తప్పు చేశావా? అలా అనుకుంటే మనం అసలు బ్రతకకూడదు. ఎలాగో ఉంటుందట. ఇలా అని తెలిస్తే నువ్వు కాదే ఆయన సిగ్గుపడాలి. నువ్వసలు మానటానికే వీల్లేదు. ఆ కాలేజీలోనే చదవాలి. అంతేకాదు అన్నింటిలోనూ ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి. మేనక ఆవేశంగా చేయి చూపిస్తూ అంది. నువ్వు బాగా చదివి ఫస్ట్న పాస్ అయ్యి పేపర్లో ఫోటో వేయించుకొని నీలాంటి కూతురికి తండ్రినని చెప్పుకోలేనందుకు ఆయన సిగ్గుతో తలదించుకునేటట్టు చేయాలి. నేనైతే అదే చేస్తాను. ఇదిగో చెప్తున్నాను, నువ్వు డిస్టింక్షన్లో పాస్ కాకపోయినా నన్ను చంపినంత ఒట్టే. ఎలాగో ఉంటుందట. ఎలాగో ఎందుకుండాలి? ఎలాగో మనమేం తప్పు చేయలేదే. మనమెందుకు సిగ్గుపడాలి? ఒక భార్యని ఉంచుకొని ఆవిడికి పిల్లల్ని కని ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినా ఆయన సిగ్గుపడాలి. నా అనే దిక్కులేని వాళ్ళం కాబట్టి, మగవాడి అండ ఇంట్లో లేదు కాబట్టి లోకం మనల్ని వెక్కరించింది. అలాంటి వెధవ పని చేసి కూడా పెద్ద మనిషిలా తిరుగుతుంటే లోకం ఆయనని ఏమీ అనలేకపోయింది. ఈ వెధవలోకం మనలాంటి నిస్సహాయులని వెక్కిరిస్తుంది, ఏడిపిస్తుంది. మనలా డబ్బులేని వాళ్ళని, అండలేని వాళ్ళని చూసి పులిలా గాండ్రిస్తుంది. ఇదే డబ్బు పరువు ఉన్న వాళ్ళని చూసి పిల్లిలా మూలకిపోతుంది. ఈ లోకం అన్న మాటలకి తెలియక నేను చిన్నప్పుడు ఏడ్చేదాన్ని. లోకానికి భయపడే వాళ్ళంతా అమాయకులు, మూర్ఖులును. తెలివిగల వాళ్ళు, ధైర్యవంతులు లోకానికి ఎప్పుడూ భయపడరు. లేచి మర్యాదగా అన్నానికిరా. ఇంకోసారి కాలేజీకి వెళ్ళను అనే మాట నా చెవికి వినిపించిందా నీ గొంతు నులిమి నా కంఠం కోసుకుంటాను ఆవేశంగా అంది మేనక.
ఎప్పుడూ గారాబం చేసే మేనక అలా కోపంతో అరవటంతో కళ్ళెర్ర చేసి చూడటంతో మాధవికి భయం వేసింది. లేచి మెల్లగా అన్నానికి వచ్చి కూర్చుంది. పోనీలేవే మిన్నో, మధుని బాధపెట్టడం దేనికి? కాలేజీకి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంట్లో ఉండి చదువుకుంటుంది అంది శ్రీరంజని. అమ్మా, నీకు తెలియదు, నువ్వు మాట్లాడకో, మేనక కసిరినట్టుగా అంది. 4 రోజుల తర్వాత ఆ రోజు కంపెనీకి సెలవు. సాయంత్రం 4 గంటలకి కాలేజీ వదిలే సమయానికి మేనక మాధవి కోసం వెళ్ళింది. అక్కడ రకరకాల కార్లు పార్కు చేసి ఉన్నాయి. మేనక సైకిల్ ఒక ప్రక్కనే నిలబెట్టి మాధవి కోసం చూస్తూ నిలబడింది. అక్కడికి కాస్త దూరంలో ఫణిభూషణ్ రావు కూడా నల్లని అంబాసిడర్ కారులో కూర్చొని కూతురు రాక కోసం వేచి చూస్తున్నాడు. ఆయనను చూడగానే మేనక గుండెలు అప్రయత్నంగా దడదడలాడినాయి. మళ్ళీ అంతలోనే ధైర్యం పొంగులా వచ్చింది. ముఖం ఎత్తుకొని టీవీగా చూస్తూ నిలబడింది. ఆ ముఖంలో ఎవరినీ లెక్క చెయ్యని ధైర్యం, మొండితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలేజీ వదిలారు. పిల్లలందరూ రంగురంగు సీతాకోక చిలుకల్లా చిందులాడుతూ బయటికి వస్తున్నారు. రజనీ వచ్చింది. కారులో కూర్చుని మేనకని చూపిస్తూ తండ్రికేదో చెప్తోంది. అతను ఆసక్తిగా మేనక వైపు చూశాడు. అతని కారుకి అడ్డంగా మేనక సైకిల్ ఉంది. అతను హారన్ భయం భయం అనిపించాడు. మేనక విననట్టే నిలబడింది. ఒక ఆటో అతను వచ్చి సైకిల్ తీయమంటున్నారు అన్నాడు. మేనక విననట్టే ఊరుకుంది. మాధవి వచ్చింది. ఇద్దరూ మెల్లగా నడుచుకుంటూ సైకిల్ దగ్గరికి వచ్చారు. మేనక మాధవిని ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతోంది. వెనక ఫణిభూషణ్ రావు కారు వస్తోంది. అటు ఇటు రిక్షాలు బారులు తీర్చి నిలబడి ఉండడంతో కారు సైకిల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళటానికి వీల్లేదు. ముందు సైకిల్ మీద మేనక మెల్లగా తాశ్చారంగా వెళ్తోంది. వెనక కారు దారి ఇవ్వమని బొయ్యమంటూ మొరిగి ఇంకా లాభం లేదన్నట్టు ఊరుకుంది. సైకిలు వ్యూ మిర్రర్లో చూస్తున్న మాధవి, అక్కా, ఆయనే అంది. చూశాన్లే అంది మేనక చిరాగ్గా. దారి ఇవ్వక, అందరూ చూస్తున్నారు అంది. నువ్వు నోరు మూసుకో కసిరింది మేనక. ముందు వెళ్తున్న పడుచు అమ్మాయి వెనక వస్తున్న డబ్బుగల కారులో ఉన్న పెద్దాయనకి సైడ్ ఇవ్వకపోగా అడ్డు రావడంతో అక్కడున్న రిక్షా వాళ్ళకి హుషారు వచ్చింది. రైన ఈలలు వేశారు. కారులో ఉన్న ఫణిభూషణ్ రావుని చూసి నవ్వారు. ఆయన ముఖం ఎర్రబడిపోయింది. అవమానంతో పిచ్చెక్కినట్టు అయింది. సైకిల్ని రాసుకుంటూ తోసివేస్తూ ముందుకు రైన వెళ్ళిపోయాడు. సైకిలు పక్కకి పడింది. మాధవి మేనక క్రింద పడ్డారు. రిక్షా వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. సైకిల్ లేవదీశారు. ఇంతలో దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు విజిల్ ఊదుతూ పరిగెత్తుకు వచ్చాడు. మేనక తన సైకిల్కి యాక్సిడెంట్ చేసి రైన వెళ్ళిపోతున్న కార్ని చూపించింది. పోలీసు అక్కడున్న మోటార్ సైకిల్ ఎక్కి వెంటనే వెళ్ళి కారు ఆపాడు. మేనక, మాధవి, ఫణిభూషణ్ రావు మొబైల్ కోర్టుకు వచ్చారు. నేనెవరో తెలుసా? ఫణిభూషణ్ రావు కోపంగా అన్నాడు. తెలుస్తూనే ఉంది, సైకిల్ యాక్సిడెంట్ చేసి భయంతో పారిపోతున్న పెద్ద మనుషులు అన్నాడు ఇన్స్పెక్టర్. నాకు ఐజీ తెలుసు, ఎక్కువగా మాట్లాడావంటే పశ్చాత్తాపడవలసి వస్తుంది అన్నాడాయన కరుగ్గా. డ్యూటీ తెలిసిన ఆఫీసర్తో మాట్లాడుతున్నావని మొదట తెలుసుకోండి. మీ పరువులు మర్యాదలు మాకు అవసరం లేదు అన్నాడతను అంతకంటే తిక్కగా. మొబైల్ కోర్టు వారు 200 రూపాయలు ఫణిభూషణ్ రావు చేత సైకిల్ బాగు చేయించుకోవటానికి మేనకకి ఇప్పించారు. దెబ్బతిన్న సైకిలు రిక్షాలో ఎక్కించుకుని మేనక మాధవిని తీసుకుని ఇంటికి వచ్చింది. మంగమ్మ ఆదుర్దాగా ఎదురు వచ్చింది. ఇంత ఆలస్యమైందేమిటే? అయ్యో అయ్యో, ఆ సైకిల్ ఏమిటి పప్పు అయింది అంది. మాధవి లోపలికి వచ్చి జరిగిందంతా ఉత్సాహంగా చెప్పింది. మంగమ్మ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంటూ విని ఆ వెంటనే చెంపకి దూదితో నూనె రాసుకుంటున్న మేనక దగ్గరికి వెళ్ళి, మా బాగా చేశావే మిన్ను, నా మనవరాలు అనిపించావు అంది గర్వంగా. శ్రీరంజని మాత్రం చాలా భయపడింది. మిన్ను, అలా తగాదా పడవచ్చునా? మీరు ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళి వస్తూ ఉంటారు అంది. భయపడకమ్మా, ఆయన మమ్మల్ని ఏమీ చేయలేడు అంది మేనక. ఈరోజు మేనకకి ఎంతో ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది. పోలీస్ ఆఫీసర్ తిరస్కారంగా మాట్లాడుతుంటే ఆయన ముఖం ఎలా వెలవెలపోయిందో మళ్ళీ మళ్ళీ 10 సార్లు గుర్తుకు తెచ్చుకోసాగింది. మేనకకి చాలా 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 సంతోషంగా గర్వంగా అనిపించసాగింది. ప్రపంచం అంటే అది తప్పు చేసిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా శిక్షించగలిగి ఉండాలి. మేనకకి చాలా సంతృప్తి అనిపించింది. మంగమ్మ ఊరికే కూర్చున్నప్పుడు పిల్లలకి సంబంధాలు కుదరటం లేదని వాపోతూ ఉండేది. మేనక ఆ మాట వినగానే, ఇదిగో అమ్మమ్మ, పిల్లలు అంటూ నన్ను కలపకు, కావాలంటే మాధవికి చూడు, నా సంగతి ఎత్తకు అనేది. అదేమిటే, పెళ్లి చేసుకోవా? చేసుకోను.
ఎందుకని అంట. ఇదివరకు డబ్బు లేక కుదరలేదు. ఇప్పుడు లక్షణంగా ఉద్యోగం చేస్తున్నావు. ఎవరైనా చేసుకుంటారు. మొన్న గుడికి వెళితే పూజారి గారు చెప్పారు. వాళ్ళ ఎరికలో ఒక అబ్బాయి ఉన్నాడట. అబ్బబ్బా, నువ్వు గుడికి దేవునికి దండం పెట్టుకోవడానికి వెళ్ళావా లేక దీనికోసమా? రెండింటికీనూ. పుణ్యమో పురుషార్థమో అన్నారు. వాళ్ళకి తెలిసిన అబ్బాయి చెప్పుల కంపెనీలో పనిచేస్తున్నాడట. నిన్ను చూశాడట. ఇష్టమేనన్నాడని చెప్పాడాయన. కుర్రాడికి తండ్రి లేడట. 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళూనూ. ఉద్యోగం చేసే పిల్ల కావాలని అంటున్నాడట. అవునవును, వాళ్ళ ఖర్చులకి సాయం కావద్దు మరి. అదేం మాట? ఎంతమంది భార్యల చేత ఉద్యోగాలు చేయించటం లేదు. ఈ రోజుల్లో ఖర్చులకి ఆడ మగ 2 సంపాదిస్తే గాని జరుగుబాటు కాదు. మేనక ఎడం చెయ్యి నడుంకి ఆనించుకొని అడిగింది. నీ సోదే నీకు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళి ఆయనగారి చెల్లెళ్ళని తమ్ముళ్ళని ఉద్ధరిస్తే ఇక్కడ మీ గతేమిటట? నిన్ను అమ్మని ఎవరు చూస్తారట? మేనక ముఖంలోకి ఆవేశం పొంగింది. ఇదిగో అమ్మమ్మ, నేనేమీ ఆలోచన లేకుండా మాట్లాడటం లేదు. నాకు పెళ్ళైతే ఆ వచ్చేవాడు మిమ్మల్ని చూడవద్దంటాడు. మీకు అన్నం పెట్టవద్దంటాడు. అప్పుడు నేనేం చెయ్యాలి? వద్దమ్మమ్మ, వద్దు. నేనిప్పుడు చాలా హాయిగా సుఖంగా శాంతిగా ఉన్నాను. నన్ను బాదరబందీల్లో పడేయాలని చూడకు. ఘర్షణ నేను పడలేను. ఈ కంపెనీలో చేరిన తర్వాత నా ప్రాణం హాయిగా ఉంది. జీవితం అంటే ఘర్షణ, అవమానం, అసహ్యం కాదు అని తెలిసి వచ్చింది. నా సుఖాన్ని నువ్వు పాడు చేయకు అంది. అదేం మాటే? ఎల్లకాలం పెళ్లి కాకుండా ఇలాగే ఉంటావా అంది మంగమ్మ. ఇలాగే ఉంటాను. ఇంతకంటే నాకింకేమీ అక్కర్లేదు. ఇప్పుడు నాకేమైంది? హాయి అయిన ఉద్యోగం. ఇంటికి వస్తే అమ్మ, నువ్వు, చెల్లెలు. ఏ మనిషికైనా అసలు ఇంతకంటే ఏం కావాలి? ఆడపిల్లకి పెళ్లి కాకపోతే జీవితం ఏముంది? ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది. నా జీవితంలో ఇది కొరత. నేనసలు అటువైపు ఆలోచిస్తేగా. నాకు వద్దు మొర్రో అనిపిస్తుంటే. పెళ్లి కాకుండా ఎంతమంది జీవించటం లేదు, ఎంతమంది ఉండటం లేదు. వారిలో నేను ఒకదాన్ని. నాకు బాగా అర్థమైందమ్మమ్మ. జీవితం ఎవ్వరికీ సంపూర్ణంగా లభించదు. కొంతమందికి పెళ్లి కాదు, కొంతమందికి పెళ్ళైనా భర్త పోతాడు, కొంతమందికి పిల్లలు ఉండరు. మొత్తానికి ప్రతి మనిషి జీవితంతో రాజీ పడాల్సిందే. నాకు పెళ్లి వద్దు. నువ్వు నా సంగతి వదిలేసి మాధవికి సంబంధాలు చూడు. అది కాదే మిన్ను. ఇక నాకేం చెప్పకమ్మమ్మా. నేను ఆలోచించే ఈ మాట అంటున్నాను. 10 సార్లు చెప్పిన మాట చెప్పాలంటే నాకు విసుగు. ఖచ్చితంగా అనేసింది. రాత్రి అయింది. అందరూ పడుకొని నిద్రపోతున్నారు. మేనక కిటికీలో కూర్చొని తల పక్కకి తిప్పి చెంప చువ్వలకి ఆనించి బయటకి చూస్తోంది. బయట తెల్లటి వెన్నెల పరుచుకుని ఉంది. గాల్లో నుంచి నైట్ క్వీన్ పరిమళం తేలుతూ వచ్చి మేనకని చుట్టుముడుతోంది. మేనక ఆ సువాసనలని గట్టిగా పీల్చింది. ఆ పరిమళం వచ్చిందంటే హరికృష్ణ గుర్తుకు వస్తాడు. ఒక్క నైట్ క్వీన్ పరిమళమే కాదు, రోజుకి కనీసం ఒకసారైనా అతను తప్పక గుర్తుకు వస్తాడు. తను సుఖంగా నిశ్చింతగా ఉందంటే అది అతని చలవే, అతని చేతి చలవే. బురదలో నుంచి తనని ఎత్తాడు. ఈరోజు ఇంత హాయిగా ఉందంటే అది అతను చేసిన ఉపకారమేగా. హరికృష్ణ వెళ్ళిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. అతను భార్యను తీసుకుని ఫారెన్ వెళ్ళాడని సుబ్బరామయ్య గారు చెప్పారు. మేనక కళ్ళ ముందు అతను వెళ్లే రోజున కాఫీ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అతను తనని పట్టుకున్న సంఘటన కదిలింది. అతని జ్ఞాపకాలు తనని ఎప్పుడూ వీడిపోవు. ఒక్క నైట్ క్వీన్ పరిమళమే కాదు, తను అన్నం తింటుంటే అతనే గుర్తుకు వస్తాడు. చేతిలో అన్నం వైపు చూస్తూ ఉండిపోతుంది. ఈ అన్నం అతను పెట్టినదే కదా అనిపిస్తుంది. నెల జీతం తీసుకుంటుంటే అతను జ్ఞాపకం వస్తాడు. ఇది అతని చేతి చలవే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో భోగభాగ్యాలు లేకపోవచ్చు, కానీ శాంతి ఉంది, సుఖం ఉంది, ఇబ్బందులు లేవు. నిరంజనం గారు చాలా మంచి మనిషి. హరికృష్ణ వెళుతూ గర్భదారిద్ర్యపు సుడిగుండంలో చిక్కుకొని అడుక్కి వెళ్ళబోతున్న తన జీవిత నౌకని పైకి లాగి ఒక తీరం వైపు తోసేసి వెళ్ళిపోయాడు. అతనికి ఏమిస్తే తన రుణభారం తీరుతుంది? అతన్ని రోజు తలుచుకోవటం మినహా తనేం చేయగలదు? అతనికి తల్లికి తను గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతోమందికి ఇలా సాయం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ స్వభావం. వాళ్ళ రక్తంలోనే ఆ గుణం ఉంది. వాళ్ళకి అది అలవాటు, ప్రత్యేకమైన సంగతి కాదు. నిజానికి ప్రేమాభిమానాలు లేక ఎండి బీటలు వారి లోతైన పగుళ్ళు చూసిన తన మానస క్షేత్రం మీద వాళ్ళు అభిమానపు చినుకులు కురిపించారు. హరికృష్ణ అయితే మరీనూ. అతని ఆత్మీయత, స్నేహం
మేనక గుండెల మీద వానజల్లుగా కురిసి అక్కడ అనురాగపు మొలకలెత్తించాడో అది అతనికి తెలియనే తెలియదా? బహుశా తమ ఇద్దరి జీవితాలు తెల్లవారిపోతాయి గాని అతనికి తన మనసులో ఇంత ప్రేమ ఉంది అని ఒక్కనాడు కూడా తెలియదేమో. అతను ఫారెన్లో ఎక్కడో భార్యతో ఆనందంగా ఉంటాడు. పెళ్ళయి 2 సంవత్సరాలైంది. రేఖ ఎంత అదృష్టవంతురాలు. అటు కంటికి రెప్పలా కాపాడే తండ్రి, ఇటు అనురాగమూర్తి అయిన భర్త, పండంటి పిల్లలు. ఆడపిల్లగా పుడితే అలా పుట్టాలి. మేనక నిట్టూర్చింది. అతన్ని నేను మర్చిపోలేదు, ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. సరే కానీ నా జీవితంలో ఎప్పుడైనా కనిపించకపోతాడా? మేనక కళ్ళ ముందు మరో దృశ్యం కదిలింది. తను ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే ఒక కారు తన ముందు ఆగింది. అందులో నుంచి హరికృష్ణ దిగాడు. అతను తనని ఎవరో అనుకుని ఏదో అడుగుతున్నాడు. తనే అతన్ని గుర్తుపట్టి ఫలానా అని చెప్పింది. అతను నమ్మలేకపోయాడు. అప్పటికి తన తల నెరిసింది. ముఖంలో ముడతలు వచ్చాయి. అతని తల కూడా నెరిసింది. అతను తనని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ రేఖ ఉంటుంది. తనని చూసి సంతోషిస్తుంది. హరికృష్ణ పిల్లల్ని పిలిచి పరిచయం చేస్తాడు. తను వాళ్ళనే తన పిల్లలు అనుకుంటుంది. వాళ్లతో మీ నాన్నంటే నాకిష్టం, ఆయన నాకెంతో మేలు చేశాడు అని చెప్తుంది. మేనకకు ఈ దృశ్యం ఎంతో బాగుంది. ఎప్పటికైనా తన జీవితంలో ఈ దృశ్యం వచ్చి తీరాలి. వయసు మళ్ళిన తను హరికృష్ణ స్నేహితులు అవుతారు. అప్పటినుంచి ఇద్దరూ చిన్నప్పటి సంగతులు నెమరు వేసుకుంటూ స్నేహానికి తియ్యటి నిర్వచనంలా బ్రతుకుతారు. మేనక గాఢంగా నిట్టూర్చింది. నాకు పెళ్ళి అవసరం లేదు. జీవితం అంతా నేను ఒక సుందరమైన కలలా బ్రతకగలను. ఆఫ్టర్ ఆల్ జీవితం అంటే ఏమిటి? ఒక కళ అంతేగా అనుకోసాగింది. మేనక రోజులాగానే ఆ రోజు కూడా నిద్రలేచింది. చకచకా తయారయ్యి కంపెనీకి బయలుదేరుతోంది. ఇంతలో నిరంజనం గారి నౌకరు వచ్చి ఆయన పిలుస్తున్నారు అంటూ చెప్పాడు. నిరంజనం గారికి పన్నుపోటు ఉంది. అది వచ్చిందంటే ఆయన విపరీతంగా బాధపడతారు. 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నారని పని మనిషి చెప్పింది. ఆయన ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప కబురు చేయరు. మేనక టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళింది. మేనక వెళ్ళేసరికి ఆయన పడకుర్చీలో కూర్చుని ఉన్నారు. కుడివైపు దవడ హనుమంతుడి మూతి అంత ఎత్తుగా వాచి ఉంది. దానికి ఆయన మందేదో పూత పూశారు. దవడ వాచి ఉన్న ఆయన ముఖం చూసేవాళ్లకి వెంటనే నవ్వు తెప్పించినా మరుక్షణంలో విపరీతమైన జాలి వేసేట్టుగా ఉంది. ఆయన పక్కన ఇంకో బట్టతల ఉన్న కళ్ళజోడు వ్యక్తి కూర్చుని ఉన్నాడు. నిరంజనం గారు మేనకని చూడగానే రామ్మా కూర్చో అన్నారు. మేనక కూర్చుంది. నిరంజనం గారు పన్ను నొప్పికి మధ్య మధ్యలో ఆగుతూ చెప్పసాగారు. చూడమ్మా, నిన్ను ఒక ముఖ్యమైన పని మీద పిలిపించాను. మన మిల్లు చీరలని అడ్వర్టైజింగ్కి మోడల్గా ఇచ్చే అనిత మన మిల్లు వదిలేసి శ్రీనివాస మిల్స్కి అగ్రిమెంట్ రాసింది. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత వాళ్ళ సేల్స్ బాగా పెరిగినాయి. మనకి సరైన మోడలే దొరకలేదు. ఒకళ్ళిద్దరిని పట్టుకు వచ్చాం కానీ వాళ్ళ ముఖాలు బాగుంటే శరీరం బాగుండలేదు, శరీరం బాగుంటే ముఖం బాగాలేదు. మేనేజ్మెంట్ వారు నా మీద విరుచుకుపడుతున్నారు. ఈ నెల ఫస్ట్ లోపల మంచి మోడల్ తీసుకురావాలని ఆంక్ష విధించారు. నేను ఎంతమందినో చూశాను, ఎంతో ప్రయత్నించాను, ఒక్కరూ దొరకలేదు. నా అసమర్థత అని మేనేజ్మెంట్ వారి చేత అనిపించుకునే కంటే ఉద్యోగం వదిలేయటం నయం అని తీర్మానించుకున్నాను. రాజీనామా వ్రాసి టైప్ కూడా చేయించాను. వీరు ఆంజనేయులు గారని మన ఫ్యాక్టరీకి అడ్వర్టైజ్ కన్సల్టెంట్. మేనక ఆయనకి నమస్కరించింది. వీరు నాకు పన్నుపోటుగా ఉందని చూడటానికి వచ్చారు. ఇందాక నువ్వు మందార పువ్వులు కొస్తుంటే చూశారు. ఎవరి అమ్మాయి అని అడిగారు. నేను మన కంపెనీలోనే పనిచేస్తున్నావని చెప్పాను. ఆయన నిన్ను మోడల్గా ఎందుకు ట్రై చేయకూడదు అంటున్నారు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. మేమిచ్చిన చీరలు కట్టుకుని ఫోటోలు తీయించుకోవడం. దానికి నీకు కంపెనీ వారు 1000 రూపాయలు ఇస్తారు. చివరి మాట వినగానే మేనక కుర్చీలో నుంచి ఎగిరిపడ్డట్టుగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. 1000 రూపాయలా? మనసు పొందిన ఆశ్చర్యం ఆ కళ్ళల్లో సుస్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు సరేనంటే ఆ చీరలు ఇక్కడికే తెప్పిస్తాను. ఫోటోలు కూడా ఇక్కడే మన ఆవరణలోనే తీస్తారు. ఏమంటావు? నేను వెళ్ళు, వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పిరా. మేనక తల ఊపి లేచింది. వెళ్ళటానికి 2 అడుగులు వేసింది. మళ్ళా అంతలోనే ఆగింది. 1000 రూపాయలు! అమ్మో! నేనింటికి వెళ్ళి వచ్చే లోపల వీళ్ళు మనసు మార్చేసుకుంటే, ఇంకెవరైనా అమ్మాయిలు ఫోన్ చేస్తే, వద్దు వద్దు, అభిప్రాయం చెప్పడానికి ఆలస్యం చెయ్యొద్దు.
ఇందులో అమ్మమ్మ వాళ్ళు చెప్పే సలహా ఏముంది? మేనక వెంటనే వెనక్కి తిరిగింది. అవసరం లేదండి, వాళ్ళని అడగనవసరం లేదు. ఫోటోలు తీయించుకోవటమేగా, పర్వాలేదు, తీయించుకుంటాను అంది. లోపల 1000 రూపాయలు వస్తుంటే వద్దనే నాతుడు ఎవరైనా ఉంటారా? అందులో రూపాయి కనిపిస్తే దేవుణ్ణి చూసినట్టు భక్తిగా కళ్ళకి అద్దుకుని అమ్మమ్మ వద్దంటుందా అనుకుంది మేనక. ఎందుకైనా మంచిది, మీ వాళ్ళని కూడా అడిగిరా అన్నాడాయన. అవసరం లేదండి, నా మాట వాళ్ళు కాదనరు అంది ఖచ్చితంగా. కానీ నిరంజనం గారు సందేహించారు. ఓకే, ఆ అమ్మాయి అంత గట్టిగా చెబుతుంటే మనకేమిటి అభ్యంతరం అన్నాడు ఆంజనేయులు. సరే, టైలర్కి ఫోన్ చేయండి, జాకెట్లు కావాలిగా అన్నాడు నిరంజనం గారు. మేనక అక్కడే కూర్చుంది. ఫోన్లు మోగినాయి. టైలర్ వచ్చాడు, బట్టలు వచ్చాయి. 2 గంటల్లో జాకెట్టు కుట్టేశాడు. మేకప్ అతను వచ్చాడు. మేనక జుట్టు విప్పి దువ్వి వదులుగా చెంపల మీద పడేలా వదిలేశాడు. చీర బొడ్డు క్రిందకి కట్టుకునేట్టు అతనితో వచ్చినావిడ మేనకకి కట్టించింది. స్లీవ్లెస్ జాకెట్టు వేసుకుంది. మేనక చేతికి ఒక ఎర్ర గులాబీ పువ్వు ఇచ్చారు. ఆ గులాబీ పువ్వు చెంపకి ఆనించుకుని ఎటో చూడమన్నాడు. మేనక చూసింది. ఫోటోగ్రాఫర్ మేనక జుట్టు సరిచేసి, అలా ఊరికే చూడటం కాదు, విశిష్టమైన వ్యక్తిని తలుచుకుంటున్నట్టు చూడండి అన్నాడు. మేనక కళ్ళ ముందు హరికృష్ణ మెదిలాడు. ఆ కళ్ళు కలలు నిండినట్టుగా సోగగా అయినాయి. వెరీ గుడ్, మార్వలెస్, టకటక వివిధ కోణాల్లో ఫోటోలు తీసేస్తూ అన్నాడు. ఫోటోలు తీయటం అయ్యేసరికి సాయంత్రం అయింది. నిరంజనం గారు 200 తెచ్చి మేనక చేతిలో పెడుతూ, ఇది అడ్వాన్స్, నీ అదృష్టం నా అదృష్టం బాగుండి ఈ ఫోటోలు మేనేజ్మెంట్ వారికి నచ్చితే నా ఉద్యోగం నాకు నిలుస్తుంది, నీకు డబ్బు వస్తుంది అన్నాడు. మర్నాడు మేనక కంపెనీకి వచ్చింది. నిరంజనం గారు మేనకని పిలిపించారు. ఆ ఫోటోలు చూపించారు. మేనక ఆశ్చర్యపోయింది. ఖరీదైన బట్టల్లో గులాబీ పట్టుకుని నిలబడిన ఆ అమ్మాయి ఎవరు? తనేనా? నిరంజనం గారు మేనకని ఒక స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. మేనక పెట్టేసింది. కాగితం ఏమిటో చదవకుండా అలా సంతకం పెట్టేసేయటమేనా? ఆయన కేకలు వేశారు. మీరు నన్ను మోసం చేస్తారా అంది. నా మీద నమ్మకం గురించి నేను అడగటం లేదు. ఏ మనిషి సంతకం పెట్టేటప్పుడు, డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఎవరూ మొహమాట పడకూడదు. అది జాగ్రత్తకి సంబంధించిన విషయం. ఇప్పుడైనా చదువు అన్నాడు. మేనక చదివింది. ఆ మేనేజ్మెంట్ వారు మేనకని నెలకి 500 రూపాయల చొప్పున 2 సంవత్సరాలు మోడల్గా తీసుకుంటున్నారు. మేనక కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో పెద్దవైనాయి. నిరంజనం గారే చెప్పారు, నువ్వు ఇక నుంచి చీరలు కట్టుకుని ఫోటోలు తీయించుకోవటమే నీకు ఉద్యోగం అనుకో. చూడు, ఈ పని ఎక్కువగా ఉండదు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. నీ శరీరం నీకు ప్రాధాన్యం అనుకోవాలి. నేను సాయంత్రం బ్యూటీ క్లినిక్కి తీసుకువెళ్తాను. వాళ్ళు శరీరం గురించి జాగరూకత ఎలా తీసుకోవాలో చెబుతారు. నువ్వు నెలకి 100 రూపాయలు ఇచ్చి ఆ క్లినిక్ మెంబరు అవ్వు. అమ్మో, 100 రూపాయలా అన్నట్టు చూసింది. 100 రూపాయలా అనుకోకు, ప్రతి వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. నీ ఈ శరీరం లావణ్యంగా ఉంచుకునేందుకు నువ్వు ఖర్చు పెట్టాలి. నువ్వు పాలు బాగా తాగు, పళ్ళు తిను, విశ్రాంతిగా ఉండు. నిద్ర లేకుండా అమితంగా అనిపించే పనులు ఏమీ చేయవద్దు. మేనక తల ఊపింది. నిరంజనం గారు మేనకకి మిగతా 800 ఇచ్చారు. మేనక ఆయనకి నమస్కరించింది. మేనక తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోతోంది. 800 రూపాయలు తన చేతిలో ఉన్నాయి. మేనకకి ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా తన చేతిలోనే ఉన్నట్లుగా అనిపించింది. మేనక సిండ్రిల్లాలా నడుస్తున్నట్లుగా యువతలకి వచ్చింది. ఆ రోజు నుంచి మేనక జీవితాన్ని అదృష్టం మెట్టెక్కించటం ప్రారంభించింది. వెనక్కి తిరిగి ఆలోచించే నిదానం, అవకాశం లేనే లేకపోయినాయి. జీవితానికి తొందర, తీరుబడి లేనితనం ఎక్కువైపోయినాయి. నిరంజనం గారు అంబా మిల్స్తో చేయించిన అగ్రిమెంట్ వల్ల నెలకి టంచనుగా 500 రూపాయలు వస్తాయి. మేనకకి శరీర పోషణ తప్ప వేరే పని లేదు. ఇంట్లో దేనికి కొదవలేదు. మంగమ్మ ఎంతో ఉత్సాహంగా రోజుకో పిండి వంట, భోజనంలోకి 2 కూరలు, పులుసు, పచ్చడి వేసి విందు భోజనం చేసేది. మేనకకి ఆ పిండి వంటలు ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపించేది. మేనకకి ఐస్ క్రీమ్, చాక్లెట్ అంటే చచ్చేటంత ఇష్టం. బజారు వెళ్ళినప్పుడల్లా తెచ్చేది. 2 నెలలు తిరిగేసరికి మేనక బాగా లావైంది. జాకెట్ కొలతలు మారిపోయినాయి. ఇది చూసి నిరంజన్ రావు గారు చెడామడా తిట్టారు. ఇదిగో చూడమ్మాయ్, నువ్విలా రోజురోజుకి కొలతలు పెంచి శరీరం డైమెన్షన్స్ మార్చేస్తే ఎలా?
ఇంకో 2 నెలలు ఇలాగే పెంచావంటే నీ ఉద్యోగం ఊడుతుంది. నిన్ను మోడల్గా ఎవరూ చూడరు. నీ వరుస చూస్తే వచ్చిన డబ్బంతా తిండికే ఖర్చు పెడుతున్నట్లుగా ఉంది. చూడు, నువ్వు మోడల్గా 10 కాలాల పాటు నిలవాలంటే ఈ తూకం కొలతలు మారకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి అంటూ ఆయన మేనక ఎత్తు ప్రకారం ఉండాల్సిన తూకం, నడుం, ఛాతీ కొలత ఇచ్చారు. మేనక ఆ కాగితం తీసుకుని ఇంటికి వచ్చింది. మంగమ్మ వేడివేడి మైసూర్పాక్ ముక్కలు 4 ప్లేట్లో పెట్టి ఎదురు తీసుకువస్తూ, మిన్ను, పాకం బ్రహ్మాండంగా కుదిరింది, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంది. మేనక ప్లేట్ వైపు ఆశగా చూసింది. ఆ తర్వాత చేతిలో కాగితం వైపు చూసింది. ఆ తర్వాత దీనంగా ముఖం పెట్టి, అమ్మమ్మ, ఈ రోజు నుంచి స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీం బంద్, నేను తినను అంది. ఏమిటి, తినవా? నువ్వేనా మాట్లాడేది అంది మంగమ్మ. అవునమ్మమ్మ, నేనిప్పటికే లావయ్యాను. లావైతే ఉద్యోగం పోతుంది. అయ్యో రామా, ఇదేం కర్మే, ఇదేం ఉద్యోగం? సంపాదించుకున్నది తినటానికి కాదుటే. ఈ ఉద్యోగంలో కాదమ్మమ్మా, మీరు తినండి, నాకొద్దు అంటూ మేనక మరోసారి ఆ ప్లేటు వైపు చూడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో తన మంచానికి ఎదురుగా నిరంజనం గారు రాసిచ్చిన కాగితం కొలతలు తెల్ల కాగితం మీద పెద్ద పెద్ద అంకెలుగా వేసి గోడకి అంటించింది. అయితే రేపటి నుంచి ఇంట్లో ఏమీ చేయవద్దుటే మిన్ను అంది మంగమ్మ నిరాశగా చూస్తూ. అదేమిటమ్మమ్మా, మీరంతా తినండి అంది. నువ్వు తినకుండా మేమెట్లా తినేదే తల్లి అంది బాధగా. ఏం పర్వాలేదు, ఏం చేస్తాం, కొంతమంది జాతకం అంతేనేమో. అప్పుడేమో డబ్బు లేక బాధపడ్డాను, ఇప్పుడు డబ్బుండి కూడా తినలేని స్థితి వచ్చింది అంది వైరాగ్యంగా. ప్రతి విషయంలోనూ చురుకుగా విషయాలని అవగాహన చేసుకునే మేనక 2-3 సార్లు బ్యూటీ క్లినిక్కి వెళ్ళగానే తనకి మామూలుగా ఉన్న రూపురేఖల్ని రెట్టింపు అందంగా చేసుకునే సులువులు నేర్చేసుకుంది. ప్రతి పుస్తకంలో మేనక ధరించిన చీరలు అడ్వర్టైజ్మెంట్ రాసాగినాయి. ఆ ఫోటోలు చాలా ఆకర్షణీయంగా, ఎవరి అమ్మాయి అని గమనించేట్టుగా ఉన్నాయి. మేనక శరీరంలో యవ్వనపు లావణ్యం ఉంది. ఆ కళ్ళల్లో కలల నక్షత్రాలు కాంతి లీనుతున్నాయి. మేనక ఫోటోలకి వచ్చిన ఆదరం చూడగానే అంబా మిల్స్ వారికి ఉత్సాహం వచ్చింది. మేనకతో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ షార్ట్ ఫిల్మ్ తీశారు. అది సినిమా హాల్లో సినిమాలకి ముందు ప్రదర్శించసాగారు. అందులో మేనక ఒక పార్టీకి వెళుతుంది. ఆ పార్టీలో యువకులంతా మేనకని చూసి, ఎవరి కలల సుందరి అంటూ ఆరాగా చుట్టూ మూగుతారు. మేనక కట్టుకున్న చీరను చూసి మేనకని పెళ్లి చేసుకోవటానికి పోటీ పడతారు. చివరికి మేనక ఒక కోటీశ్వరుని కొడుకుని పెళ్లాడుతుంది. అతను భార్య ఎల్లవేళలా అంబా మిల్స్ చీరలనే కట్టుకోవాలని చెబుతాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా అసందర్భంగా, అసహజంగా ఉన్నా అది పబ్లిసిటీ కోసం కాబట్టి అందరికీ చాలా నచ్చింది. ఆ అడ్వర్టైజ్మెంట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి మేనకకి కలల సుందరి అనే పేరు నిలిచిపోయింది. మేనక అడ్వర్టైజ్మెంట్లో ఆ కలల సుందరి అని చూడగానే నవ్వుకునేది. అవును, నా జీవితమే పెద్ద కళ అని అనుకునేది. ఆ అడ్వర్టైజ్మెంట్ షార్టు ప్రసిద్ధి చెందగానే హార్లిక్స్ కంపెనీ వాళ్ళు మేనక కోసం వచ్చారు. వాళ్ళిచ్చే డబ్బు ఇంకా ఎక్కువగా ఉంది. మేనకకి వచ్చిన ఈ అవకాశం పోగొట్టుకోనీయకూడదని నిరంజనం గారు మేనేజ్మెంటుకి నచ్చచెప్పి మిగతా వాళ్ళకి కూడా తమ అనుమతితో ఇచ్చేట్టు అగ్రిమెంట్ సడలించారు. హార్లిక్స్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ షాట్ ఇవ్వగానే దగ్గుమంది వాళ్ళు వచ్చారు. అనతి కాలంలోనే మేనక ప్రసిద్ధి చెందిన మోడల్ అయింది. వచ్చిన అవకాశంలో తనకి నచ్చినవే ఎన్నుకునే స్థిరత్వం వచ్చేసింది. చేతి నిండా డబ్బు, కంటికి నచ్చిన బట్టలు. ఏడాది తిరిగేసరికి ఆ ఇంటి పరిస్థితులే మారిపోయినాయి. ఇంటికి వచ్చిపోయే వారి సంఖ్య పెరిగింది. కుర్చీలు, సోఫాలు, గాజు కప్పు ప్లేట్లు వచ్చినాయి. ఫోన్ వచ్చింది. మేనక ఆ ఇల్లు మారటానికి మాత్రం ఎవరెంత చెప్పినా ఇష్టపడలేదు. నిరంజనం గారు ఇంటి యజమానులకి చెప్పి ఇంకో 2 పెద్ద గదులు వేయించే ఏర్పాటు చేశాడు. మేనక అద్దె పెంచింది. ఆ ఇల్లు పెంచటానికి డబ్బు పెట్టుబడి పెట్టింది. మేనక సంపాదన పరురాలైంది. మేనకని లోకం గుర్తించటంతో బంధువులు కూడా గుర్తించసాగారు. బుచ్చిరాజు కూతురు పుట్టినరోజుకి రమ్మనమని భార్య చేత పిలిపించాడు. మేనక వెండి గ్లాసు ఒకటి కొని మంగమ్మ చేతికిచ్చి వెళ్ళి రమ్మనమని చెప్పింది. వెళ్లే ముందు వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది, ఇదిగో అమ్మమ్మ, అక్కడి నుంచి తినటానికి ఏదైనా ఈ ఇంటికి తెచ్చావంటే నిన్ను ఈ గుమ్మం కూడా ఎక్కనియ్యను అంది. నేనెందుకు తెస్తానే అమ్మా, నేనేమైనా దేబిరిగొట్టుదాన్ని అనుకున్నావా? అప్పటి దరిద్రం మీకోసం నా చేత అలా చేయించింది. కానీ ఇప్పుడు నాకేం కర్మ,
భగవంతుడు మనకే ఇంత ఇస్తున్నప్పుడు అంది. ఆ రోజు ఉదయం మేనక అప్పుడే బ్యూటీ క్లినిక్కి వెళ్ళి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. నిరంజనం గారు వచ్చారు. ఆయన వెంట ఒక పొట్టిగా నల్లగా ముఖాన స్ఫోటక మచ్చలు ఉన్నాయన ఉన్నాడు. నిరంజనం గారు ఆయనని శ్రీముఖం చిత్రాల డైరెక్టర్గా పరిచయం చేశాడు. ఆ కంపెనీ పేరు మేనకకి బాగా తెలుసు. ఆ కంపెనీ నుంచి విడుదలైన సినిమాలు నెలల తరబడి ఆడి డబ్బు బాగా చేసుకుంటాయి. ఈయన పేరు షణ్ముగం, నీతో మాట్లాడడానికి వచ్చారు అన్నాడు. మేనక నమస్కరించింది. కూర్చోమని మర్యాద చేసింది. లోపలికి వెళ్ళి మంగమ్మతో 2 కాఫీలు తెమ్మనమని చెప్పి వచ్చింది. చెప్పండి అంది. నువ్వు అసలు సంగతి చెప్పవయ్యా స్వామి అన్నాడు షణ్ముగం. నిరంజనం గారు చెప్పారు. వీళ్ళు ఒక పిక్చర్ తీయబోతున్నారు, నువ్వు దానిలో యాక్ట్ చేయాలట అన్నారు. నేనా? మేనక ఆశ్చర్యపోయింది. అవునమ్మా, నువ్వే. మేం రాసుకున్న కథకి నువ్వు సరిగ్గా సరిపోతావు. ఇందులో రహస్యం ఏమీ లేదు. అసలు జరిగిన సంగతంతా చెప్పేస్తాను. మాకు కథ రెడీ అయింది. అందరూ ఆర్టిస్టులని బుక్ చేసుకున్నాం. మన పెద్ద హీరో గారు బాలశంకర్ గారిని బుక్ చేసుకున్నాం. ఆయన మాకు క్యాల్ షీట్లు కూడా ఇచ్చినాడు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక సాంగ్ కూడా రికార్డ్ చేస్తుమే. ఇంతలో మా రైవల్ కంపెనీ పద్మనాభ సుందరం వారు మన హీరో గారికి ఇంకా పెద్ద మొత్తం ఇచ్చి ఫారెన్లో షూటింగ్ పెట్టి 70mm తీస్తున్నామని చెప్పేసరికి ఆయన మాకిచ్చిన క్యాల్ షీట్స్ వదిలేసి వాళ్ళకిచ్చాడు. వాళ్ళ పిక్చర్ షూటింగ్ ప్రారంభమైనది. మేము గోతిలో పడితిమి. ఆయన ముఖం కందగడ్డలా అయింది. ఈ బాలశంకరం ఎక్కడి నుంచి వచ్చాడు? మెడ్రాస్లో తినటానికి లేక రోడ్లంబడి తిరుగుతుంటే మేమే కదా నెలకి 200 రూపాయల జీతం మీద తీసుకుంటుమి. ఆయన ఇప్పుడు పెద్దవాడు. అదంతా మర్చిపోయాడు. కృతజ్ఞత అనేదే లేదు జనానికి. అలా ఎలా చేశాడయ్యా? మీరు కోర్టుకు వెళ్ళవచ్చు కదా అన్నాడు నిరంజనం గారు. వెళ్తాము స్వామి, కానీ అది ఎప్పటికీ తేలే మాట. ఇప్పుడు షూటింగ్ ఈ నెల నుంచి మొదలవ్వాలి. ఆయనకి మేము క్రితం పిక్చర్ డబ్బు శాంతం ఇవ్వలేదు. ఆయనే వద్దు తర్వాత తీసుకుంటాను అంటే ఊరుకుంటుమి. ఆ సాకు ఆయనకి ఇప్పుడొక పెద్ద అవకాశం అయింది. మా ప్రొడ్యూసర్ గారికి అసలే బ్లడ్ ప్రెషరు. ఆయనకి కోపం వస్తే తల్లిని కూడా బూతులు తిడతాడు. ఈ పిక్చర్ ఆగటానికి వీల్లేదు అన్నారు. మొన్న ఒక రోజున ఏమీ తోచక సినిమాకి వెళితిమి. అక్కడ కళల సుందరి అంబా మిల్స్ అడ్వర్టైజ్మెంట్ షాట్ చూస్తుమి. అమ్మాయి గారు ప్రొడ్యూసర్ గారికి నచ్చారు. నిన్న తమరి అన్ని అడ్వర్టైజ్మెంట్ షాట్స్ తెచ్చి చూస్తుమి. ప్రొడ్యూసర్ గారు నాకు చెప్పేశారు, షణ్ముగం, కథ హీరోకి బదులు హీరోయిన్గా మార్చెయ్యి. మన పిక్చరు ఆగనవసరం లేదు. మన సినిమా సరిగ్గా ఆ పద్మనాభ సుందరం సినిమా రాలుగాయి విడుదల చేసిన నాడే చేద్దాం. చేసి తీరాలి అన్నారు. దానితో రాత్రంతా పనిచేసి రచయిత గారు కథ హీరోయిన్కి మార్చి ఉదయం వినిపించారు. చాలా బాగా వచ్చింది. హీరోకి బదులు హీరోయిన్ చేసుకున్నాం. కథలో ఇంకేమీ మార్చినవసరం లేదు. నేను కథ చెప్తాను వినండి అంటూ టూకీగా చెప్పాడు. ఆ కథ మేనక జీవితానికి కాస్త దగ్గరగా ఉంది. రాజుగారు అడవికి వేటకి వెళ్ళినప్పుడు ఒక కోయ యువతితో ప్రేమలో పడి సరదాగా గడుపుతాడు. ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కోయ యువతి గర్భవతి అవుతుంది. రాజుగారి దగ్గరకు వస్తుంది. రాజు ఆ సంతానంతో తనకి పని లేదని అంటాడు. కోయ యువతి నిరాశగా కొండల్లో గూడానికి తిరిగి వస్తుంది. కోయ యువతి ప్రసవిస్తుంది. ఆడపిల్ల కలుగుతుంది. అక్కడ రాజుగారికి కూడా ఆడపిల్ల పుడుతుంది. అక్కడ రాజకుమార్తె గారాభంగా 7 మల్లెపువ్వుల ఎత్తుగా పెరిగితే ఇక్కడ కోయ బాలిక నానా కష్టాలు పడుతూ ధైర్యవంతురాలుగా పెరుగుతుంది. పొరుగు దేశపు యువరాజు రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ దేశం కూడా తనది అవుతుందని రాజుగారి ఆకాంక్ష. మంత్రిగారికి తన మేనల్లుడికి ఇవ్వలేదని కోపం. మంత్రిగారు కోయపిల్లని అడవిలో కలుస్తారు. ఆయన ఈ అమ్మాయిని తీసుకువెళ్తాడు. యువరాజు ఈ అమ్మాయి అంటే ఆకర్షింపబడేలా చేస్తాడు. యువరాజు రాజకుమార్తెని కాదని కోయ బాలికనే చేసుకుంటాడు. రాజుగారు యుద్ధం ప్రకటిస్తాడు. యువరాజే గెలుస్తాడు. కోయ బాలిక 2 రాజ్యాలకి మహారాణి అవుతుంది. మంత్రిగారి పంతం నెరవేరుతుంది. మేనక కథ విని ఆలోచనలో పడింది. మా వాళ్ళని అడిగి చెబుతాను అంది. అమ్మమ్మ, మీరు కాదంటానికి వీల్లేదు. ఇవిగో 25,000 ముందే ఇస్తున్నాం. పిక్చర్ బాగా పోతే ఇంకో 25,000 ఇస్తాం అన్నాడు. కాదండి, మా అమ్మని అమ్మమ్మని అడగాలి కదా అంది మేనక. డైరెక్టరు బ్యాంక్ చెక్ తీసి మేనక ముందు పెట్టాడు. మీ ఇష్టం వచ్చిన అంకె వేసుకోండి, కాదని మాత్రం అనకండి అంటూ దండం పెట్టి వెళ్ళిపోయాడు.
మేనక సినిమాలో చేరుతుంది అనేసరికి శ్రీరంజని తీవ్రంగా అభ్యంతరం పెట్టింది. మిన్నో, భగవంతుడి దయ వల్ల హాయిగా బతుకుతున్నాం. నువ్వు అత్యాశకి పోకు. మనకి ఈ మాత్రం సుఖం చాలు. డబ్బుకి అంతేమిటి? నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవి. సినిమాలో చేరాలంటే మగ దక్షత కావాలి. నేను అమ్మమ్మ నీకేం సాయపడగలం? వద్దు వద్దు, నా మాట విను అంది. 25,000! అమ్మో, ఎంత డబ్బో! మిన్నో, పోనీ ఈ సినిమా ఒక్కటి చేసి మానేస్తే అంది మంగమ్మ. అమ్మా, నువ్వు డబ్బు కోసం చూడకు, దాని జీవితం చూడు. ఆ సినిమాలో వేస్తే దానిక పెళ్ళి ఎవరు చేసుకుంటారు అంది శ్రీరంజని. నాకు పెళ్ళే అవసరం లేదమ్మా అంది మేనక. నీ మొహం ఇప్పుడలా అనిపిస్తుంది నీకు. ఎల్లకాలం ఇలాగే ఉంటావా? వద్దే మిన్నో, నా రాత ఎలాగో ఇలా తగలబడింది. కనీసం నువ్వు మాధవి అయినా లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తుంటే కళ్ళారా చూసుకోవాలని ఉందే. మిన్నో, నా మాట విను. మనకి కుదరదు. నువ్వు వీలు కాదని చెప్పు. ఆడపిల్లకి కావాల్సింది డబ్బు కాదే, మంచి భర్త, ఇల్లు, పిల్లలు. మిన్నో, నువ్వు ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీకు మంచి భర్త దొరకాలని నిత్యం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా మాట విను మిన్నో, దయ ఉంచి విను. శ్రీరంజని చేతులు జోడిస్తూ ఏడ్చేసింది. మేనక తల్లి చేతులు పట్టుకుంది. అమ్మీ, ఏమిటి ఆవేశం? ఎవరి రాతలు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు? నువ్వు నాకు పెళ్లి కావాలని, మంచి భర్త రావాలని అనుకుంటే జరిగిపోతుందా? నా రాత అనేది ఒకటి ఉందిగా, దాన్ని నువ్వు నేను తప్పించలేం. సినిమాలో యాక్ట్ చేస్తే పెళ్లి చేసుకోకూడదని ఎక్కడ ఉంది అమ్మీ అంది అనునయంగా. మేనక ఆ రాత్రంతా నిద్రపోలేదు. తల్లి భయం ఏమిటో మేనకకి తెలుసు. ఇప్పటికే ఇంటికి మగవాళ్ళు రావటం అలవాటైంది. శ్రీరంజని మేనక జీవితం గాడి తప్పిపోతుందేమో, మళ్ళా తన పాపిష్టి పోలిక వస్తుందేమోనని భయం. అమ్మి అన్నమాట నిజమే. ఏ ఆడపిల్లకైనా అనుకూలుడైన భర్త, ఇల్లు, పిల్లలు కంటే మించిన భాగ్యం ఏదీ లేదు. కానీ ఎంతమందికి ఆ సంపద దొరుకుతుంది? ఇన్నాళ్ళు ఎన్నో బాధలు పడ్డాం. నా అనే దిక్కులేని తాము దారిద్ర్య బాధ కంటే బయట వాళ్ళ ఇష్టింపులతో, వెక్కిరింతలతో, అవమానాలతో కృంగిపోయాం. మేనకకి డబ్బు చేతిలో చాలా మహత్తు ఉందని తెలుస్తోంది. మనిషికి ఏ అండ లేకపోయినా డబ్బు ఉంటే చాలు. అన్ని రకాల అండ ఆ డబ్బే తెచ్చిపెడుతుంది. తనకి, తన కుటుంబానికి, సాటివారిలో ఒక గుర్తింపు, గౌరవం కావాలి. అందరికంటే మిన్నగా తాము ఉండాలి. మేనకకి ఒక మంచి అవకాశం వచ్చి జీవితం తలుపు తడుతున్నట్టుగా ఉంది. తను సందేహిస్తే, అనుమానపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే వెంటనే తలుపు తీయటం ఆలస్యమైతే ఆ అవకాశం వెనక్కు తిరిగి వెళ్ళిపోవచ్చు. మరెన్నడూ జీవితంలో ఇక రాకపోవచ్చు. పెరికి వాళ్ళని చూస్తే అవకాశానికి అసహ్యం. తనకి పెళ్లి చేసుకోవాలని లేదు. తను కావాలని అనుకున్న వ్యక్తికి పెళ్ళయింది. అతను భార్యాపిల్లలతో విదేశాల్లో ఎక్కడో తన సంగతి కూడా గుర్తు లేకుండా ఉన్నాడు. అయినా మేనకకి బాధ లేదు. ఈ ప్రాణం అతను పెట్టిన భిక్ష. ఈ జీవితం అతనిది. అతని జ్ఞాపకాలతో తను బ్రతకగలదు. ఇంకొకరిని పెళ్లి చేసుకోవటమా? ఆ ఊహే కంపరంగా ఉంది. తను హరికృష్ణని మర్చిపోలేదు. ఇంకో వ్యక్తిని జీవితంలోకి తెచ్చుకోలేదు. ఇదంతా అమ్మికి చెప్పలేదు. అమ్మి కలలని మాధవి నెరవేర్చేట్టు తను చూస్తుంది. తను డబ్బు సంపాదిస్తే మాధవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయవచ్చు. అమ్మిలాగానే తను కూడా మాధవి సుఖం చూసి ఆనందపడవచ్చు. తనకి డబ్బు కావాలి. వచ్చిన డబ్బు ఖర్చుకే సరిపోతుంది. కొంత నిల్వ చేసుకోవాలి. తను, అమ్మమ్మ, అమ్మి సుఖంగా ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే కొంత సొమ్ము నిల్వ చేసుకోవాలి. మళ్ళీ జీవితంలో ఆర్థికమైన ఒడిదుడుకులు రాకుండా తను బాగా జాగ్రత్త పడాలి. సినిమా అంటే ఏమిటి? అది కూడా ఒక ఉద్యోగం లాంటిదే. కాకపోతే అక్కడ మేధస్సు కంటే రూపురేఖలకి ప్రాధాన్యత ఉంటుంది. మేనక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికే దృఢ నిశ్చయం చేసుకుంది. అమ్మికి నేనేమైపోతానో అని భయం. నేనేమీ అయిపోను. నాకు జీవితం నేర్పిన అనుభవం ఉంది. ఏ మనిషిని నమ్మను. పెద్దవారు నిరంజనం గారు ఉన్నారు. అమ్మమ్మని ఎప్పుడూ వెంటే ఉంచుకుంటాను. మరీ అవసరమైతే బుచ్చిమామయ్య ఇప్పుడు బాగానే వచ్చిపోతున్నాడుగా, అతని అండ తీసుకుంటాను అనుకుంది. మేనకకి తను ఈ సినిమా జీవితంలోకి కేవలం డబ్బు కోసం అడుగు పెడుతున్నానని బాగా తెలుసు. అది కలలో కూడా మర్చిపోకూడదు అనుకోసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.